ఎస్ రేగడి లక్ష్మణరావు గారు, ఒకటి చెప్పండి, జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో అక్కడ రాజకీయంగా అలా ఉంటే మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మీరేం చేస్తున్నారు? దీన్ని కూటమి విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్తారని భావిస్తున్నారా? సార్, మాకు ఇప్పుడు ఎక్కడ జనసేన పార్టీ నాయకులు టీడీపీ నాయకులు కొట్టుకుంటే దానికి వైఎస్ఆర్ పార్టీ కారణం, వైఎస్ఆర్ పార్టీ ట్రాప్ లో పడిపోయి ఇలా నటిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ట్రాప్ చేయడానికి ఇప్పుడు వర్మ గారిని మీరు తీసుకొచ్చి ఏం చేస్తామండి? వర్మ గారితో అక్కడ బలమైన నాయకులు వంగా గీత గారు ఉన్నారు, ఒక మంచి నాయకురాలు ఉన్నారు, ఇంకా చాలా మంది 1, 2, 3, 4 అని ఒక 10 పొజిషన్ వరకు కూడా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో. మాకు టికెట్ ఇవ్వండి, మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి ఇంతమంది ఉంటుండగా మళ్ళీ వర్మ గారిని తీసుకొచ్చి మేమేం చేస్తాం? సో ఇది ఇంత మేము ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి బాధకు వాళ్ళు, ఎవరి ఆధిపత్యానికి వాళ్ళు ఈ రకమైనటువంటి దాడులు చేసుకున్నారు. వాళ్ళు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, 100కు 100% పవన్ కళ్యాణ్ గారి కన్నా వర్మ గారే పేరే వినపడుతుంది పిఠాపురంలో. కావాలని చూడండి, పవన్ కళ్యాణ్ గారి పేరు వినపడుతుందా, పిఠాపురం పేరు వినపడుతుందా? ఒకసారి మీరు పోల్ పెట్టండి. పిఠాపురంలో పిఠాపురం అంటేనే వర్మ వినపడుతుంది కదా. ఎమ్మెల్యే ఎవరంటారు? పోల్ పెట్టండి. నేనేమంటానంటే ఇక్కడ వినండి సార్, పవన్ కళ్యాణ్ అంటే అత్యధికమైనటువంటి ఒక పాపులర్ లీడరు, ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఆ స్థానంలోనే ఊరు పేరు తెలియనటువంటి ఒక వర్మ పేరు వినబడుతుందంటే మీరు అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిల పేరు ఎంత బలంగా వినబడుతుందో అలా వినబడుతుంది అంటారు మీరు. అంటే చరిష్మా 150 సీట్లు కాదు సార్, 150 సీట్లు తెచ్చుకున్న, పైగా తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అధపాతాళాలకు పడిపోయిన తర్వాత షర్మిల గారి పేరు ఎంత బాగా వినబడుతుందో ఆ రకంగా వర్మ గారి పేరు వినబడుతుందని మీరు అంటారు, అంతే కదా? ఇప్పుడు వర్మకి సీట్ ఇస్తుందా? అదే డౌట్ గా ఉంది సార్. నేను అదే చెప్తా ఉన్నాను సార్, వర్మ గారిని ట్రాప్ చేయవలసిన అవసరం మాకు లేదు. వర్మ గారిని మా పార్టీలోకి పిలవాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదని చెప్తా ఉన్నా. నేనేమంటానంటే ఇక్కడ కృష్ణాంజనేయ గారు పాపం వర్మ గారు నన్ను ఏడ్చేవారు, అయ్యా నా మాడు పగిలింది, నా నెత్తి మీద కొట్టేశారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి పెండెం దొరబాబు గారు నా నెత్తి నా కృష్ణాంజనేయులు గారు అదే అడుగుతున్నారు. వర్మ గారి మీద మీకు తెగ ప్రేమ అయిపోతుంది, వర్మ గారిని మీ పార్టీలోకి లాక్కుంటున్నారా, సీట్ ఇవ్వబోతున్నారని అడుగుతున్నారు. మీకు చాలా క్రేజ్ ఎక్కువ ఉందని తెలుస్తుంది కదా. ఈ వంగగీత గారు ఎలాగో ఓడించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారిని, వర్మ గారిని మీ పార్టీలోకి తీసుకుని మరి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి. అంత క్రేజ్ ఉన్న వ్యక్తిని తీసుకోండి. వినండి సార్, పెండెం దొరబాబు గారు వర్మ గారిని కొట్టారండి, వర్మ గారిని చూస్తారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు డ్రాప్ అయిపోయి పెండెం దొరబాబు వర్మ గారిని మీరు తీసుకోండి, క్రేజ్ ఎక్కువ ఉంది కదా. పిఠాపురం నుంచి పోటీ చేయిస్తారా? పిఠాపురం నుంచి పెండెం దొరబాబుకి సీట్ ఇచ్చే అవకాశం ఉందా? కానీ ఆయనకి ఎందుకు ఆతృత, ఎందుకు ఆతృత, ఎందుకు ఉత్సుకత? నేను ఉన్నానని తెలియపరచడానికే కదా పెండెం దొరబాబు, నేను కూడా నా ఉనికిని చాటుకోవడానికే కదా. కాదు ఆయనకు వచ్చిన పని ఏంటండి అక్కడ? సరే, ఒక మాట అయితే ఆంజనేయులు గారు అడిగిన మాటకి స్పష్టంగా చెప్పండి. ఆంజనేయులు గారు అడిగిన మాటకి స్పష్టంగా చెప్పండి. కృష్ణాంజనేయులు గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. వర్మ గారు క్రేజ్ ఎక్కువగా ఉంది, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి కంటే వర్మ గారికి క్రేజ్ ఎక్కువ ఉంది. మరి కాదు సార్, మీరు వర్మ గారిని తీసుకుంటారా? మేము వర్మ గారిని ఇంతవరకు మా పార్టీ నుంచి ఆహ్వానించలేదు. వర్మ గారికి ఎటువంటి మేము సపోర్ట్ గానీ ఎటువంటి సలహా గానీ మా రండి మా పార్టీలోకి మీకు ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఇవ్వలేదు అంటారు. పిఠాపురం నుంచి పోటీ చేయండి మీకు చెప్పలేదు. డైరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వలేదు వర్మ గారికి, డైరెక్ట్ గా ఎప్పుడు సపోర్ట్ ఇవ్వలేదు వర్మ గారికి. మేము మా పార్టీ గానీ మా పార్టీ నాయకత్వం గానీ వర్మ గారికి ఎటువంటి సపోర్ట్ గానీ ఎటువంటి నాకు రండి మీకు పిఠాపురం ఇస్తాం డైరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వలేదు అంటారు మీరు, అంతేగా? హామీ గానీ మేము ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. ఓకే, రైట్. వర్మ గారు అవనియండి, పొలుగుపూడి శ్రీనివాసరావు గారు అవనియండి, అందరికీ అర్థమవుతుంది. వర్మ గారికి డైరెక్ట్ గా ఎప్పుడు కూడా వైసీపీ ఇవ్వలేదు సపోర్ట్, డైరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వలేదు. రైట్ లక్ష్మణరావు గారు, ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్, మీకు ప్యానలిస్టులకి అట్లాగే వీక్షకులందరికీ నమస్కారం. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, జరుగుతున్న పరిణామాలని ఎలా చూడాలి? చంద్రబాబు గారు ఇలా మాట్లాడారు చెప్పారని టీవీల్లో వస్తుంది, దానిలో వాస్తవం ఉందంటారా? చంద్రబాబు గారు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పడం ఇదంతా నిజమేనా లేదంటే కాదంటారా? ఎందుకంటే ఇందాక కృష్ణవేణి గారు మాట్లాడింది మీరు కూడా విన్నారు, ఏమంటారు సార్? ఇక్కడ కొన్ని బేసిక్ థింగ్స్ ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి,
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 43 సంవత్సరాల పార్టీ. ఆయన కూడా 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం, గొప్ప వ్యక్తి. ఈ రాష్ట్రం దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకులు ఒకరు. అది తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టారు, పవర్ స్టారు, జనసేన పార్టీ అధ్యక్షులు. ఈరోజు 21 సీట్లతో 100% స్ట్రైక్ రేట్ నాయకుడు. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు. సరే, ఇట్లా ఎవరి గొప్పతనం వాళ్ళకుంది. దీంట్లో ఎక్కడా కూడా ఇక డిబేట్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే సార్, కింద స్థాయి నేతలు ఇప్పుడు అక్కడ వర్మ గారికి లాస్ట్ టైం టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. ఈసారి గెలిచే అవకాశం ఉంది, 2024లో గెలిచే అవకాశం ఉంది, నాకు ఇస్తారేమో అని వేచి చూసినట్టుంది. కానీ అక్కడ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడము, ఆయన పోటీ చేయడంతో వర్మ గారికి కొంత బాధ ఉంటుంది మనసులో. అదే నాకు రావాల్సిన టికెట్ జనసేనకు పోయిందనే బాధ అయితే కొంత ఉంటుంది. అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే సార్ కొంత ఉంటుంది. ఆ బాధను, కొంత అసహనాన్ని అప్పుడప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఆయన బాధపడకుండా, అసమ్మతి లేకుండా ఆయన కలుపుకోయే మార్గాన్ని అక్కడున్న నేతలు కానీ కొంతమంది చేసినంటే ఈ పరిస్థితి వరకు వచ్చేది కాదేమో. ఇంకోటి ఏంటంటే సార్, జనరల్ గా అసమ్మతి కానీ లేదంటే బాధలో ఉన్న వ్యక్తి ఏ చిన్న తప్పు జరిగినా జనరల్ గా మాట్లాడతారు. ఇది ఎందుకు లేదు, అది ఎందుకు లేదు అనే మాట కొంత వస్తుంది. అది రాకుండా అక్కడ కలివిడిగా అందరూ కలిసి చేస్తామనంటే బాగుండేదని నా అభిప్రాయం. రెండోది ఏంటంటే సార్, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు అది ఇప్పుడు వర్మ గారు తెలుగుదేశం కట్టున్నారు, అట్లాగే పెండెం దొరబాబు గారు నిన్న మొన్న జైనెట్ గారు ఏది జనసేనలో, ఆయన కాకుండా జనసేనలో ఎలక్షన్ ముందరి నుంచి ఉన్న నాయకులు మాట్లాడింటే బాగుండేదేమో నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం అనేది, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎక్కడైతే సభ జరిగిందో అక్కడైతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, బయట వేయడం ఏకపడడం అనేది వాళ్ళ ఇష్టం అని. నేనేమంటున్నా అంటే సార్, ఒకవేళ ఆ బయట ఫ్లెక్సీ ఎవరైనా జనసేన నాయకులు కట్టుంటే ఓకే, అది యాక్సెప్టబులే. కానీ ఆ బయట ఫ్లెక్సీ ప్రభుత్వ అధికారులు కట్టింటే మాత్రము కొంత అది ఆలోచించాల్సిన విషయం. కొంతవరకు అది చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టుంటే బాగుండేది. అంటే అది అధికారులు పెట్టుంటే, లేదు జనసేన నాయకులు పెట్టుంటే సార్ ఆ బయట ఫ్లెక్సీ, దాని గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే సార్ జనసేన నాయకులు డెఫినెట్ గా అక్కడ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని వేసుకుంటారు, దాంట్లో ఏం కాదు, తప్పు అది తప్పని నేను చెప్పను. కానీ అధికారులే పెట్టింటే కొంతవరకు బాధాకరమైన విషయం అది. సార్ ఏది ఏమైనా ఎక్కడ చిన్న తప్పులు అయితే జరుగుతూ ఉంటాయి సార్. 100% ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంత గొప్ప నాయకుడైనా ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పొరపచ్చాలు వస్తాయి, అసమ్మతులు ఉంటాయి, బాధాకరమైన కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి సార్. ఇది కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిదే. కాకపోతే సార్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అయితే నేను మన ఏఎన్ఎన్ ద్వారా అక్కడ ఉన్న నాయకులకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు, ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాన్ని వారు పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లాలే కానీ, ఇప్పుడు మాకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన అందరితోనూ మాట్లాడుతున్నారు, ఏ టైంలో ఫోన్ చేసినా పలుకుతున్నారు. నేనేమంటున్నా అంటే సార్, వర్మ గారికి నిజంగా బాధ కలిగిందా, లేదంటే వర్మ గారికి ఏదైనా అక్కడ జరిగే పరిణామాలతో ఇబ్బంది ఉన్నా వెంటనే టీవీకి వెళ్లకుండా లేదంటే మీడియాకి వెళ్లకుండా ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్లో మాట్లాడము, లేదంటే మా పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేయడము. ఎందుకంటే సార్ ఇవి చాలా సున్నితమైన సమస్యలు సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే